మా భార్య ఇద్దరు పిల్లలు ఇంటికాడ పోతే రోజుకు 500 వస్తాయి. అడుగు నాకు ఫోన్ చేసాను మా ఇంటికాడ ఒక అబ్బాయిని ఫోన్ చేసి మీ ఇల్లు కాలిపోతుంది అంటే నేను మళ్ళీ తిరిగి మా వైఫ్ ఫోన్ చేసే లోపల ఇల్లు కాలిపోతుందని పిల్లలు వేసుకొని బయటకు వచ్చిందంట. పిల్లలు వేసుకొని బయటకు వచ్చిందంటే అని చెప్పాల మా ఊళ్ళో ఒకళ్ళ దగ్గర నుండి వాటర్ కూడా ఫైర్ డిఫెండ్ పోయి వాళ్ళని తీసుకొని వచ్చినాను. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇల్లు కొట్టించి అంత లోపల నేను స్క్రాప్ షాప్ అని వచ్చారికి ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇద్దరు పిల్లల్ని వాళ్ళని పట్టుకొని ఆనే ఏడ్చుకుంటే ఆనే ఉన్నాను. ఇంట్లోకి వచ్చి చూస్తే నేను తెచ్చుకున్న సామాన్లు అంటే ఒక 3-4 లక్షలకు మొత్తం సామాన్లు ఉంటాయి. అన్నీ ఒక ఏం లేకుండా మొత్తం కాలిపోయింది. మా పిల్లల్ని పట్టుకొని చిన్న చిన్న కడాలు అవి ఒక 40 దాకా ఉన్నాయి, 40 తులాల దాకా ఉన్నాయి. ఒక 10 గ్రామ్స్ అట్లా దొరికింది. 50 నాగతుంటే అవి కాలిపోయింది. ఏమన్నా బ్యాంకు లోన్ ద్వారా ఇంటికి బ్యాంకు లోన్ ఉంది 36 lakhs ఏమో. అది ఏమన్నా తొలుగుతుంది ఇన్సూరెన్స్. మీరున్నారమ్మా అప్పుడు? మీరున్నారా? మా వైఫ్ ఇద్దరు పిల్లలే ఉన్నారు. చిన్న బాబు కూడా 4 months ఉంటాడు. బాబు 4 months ఉంటాడు, బాబు 4 years ఉంటాడు. నేనైతే కాలు మొక్కుతా, నాకు సాయం చేయరయ్యా, కొడుకుల కోసం ఉన్నా. అయ్యా మాకు సాయం అందించరయ్యా, మీకు కాలు మొక్కుతా, మీకు చేతులు తేడుకుంటున్నాయా, నేను నాకు సాయం చేయరయ్యా, మీకు కాలు మొక్కుతున్నా, పిల్లల కోసం అని అయ్యా. స్థానిక సంజయ్ నగర్ లో అంటే శనివారం రోజు పొద్దున్నే అంటే వీళ్ళు కూలీనాలు చేసుకొని నివసిస్తున్నటువంటి అంటే చాలా నిరుపేద వాళ్ళు బ్యాంక్ లోన్ ద్వారానే ఇల్లును కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజు చూస్తే చాలా దారుణమైన, నాకే బాధ అనిపించినటువంటి సంఘటన. ఎందుకంటే అసలు వండుకోవడానికి మొదలుకుంటే చిన్న గిన్నె కాల్చి మొత్తం కాలిపోయినటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న టీవీ కావచ్చు, కిటికీలు, డోర్స్, అంటే ఆల్మోస్ట్ ఈ సీలింగ్ కూడా మొత్తం కాలిపోయింది. కాకపోతే ఏంటంటే అంటే వీళ్ళ అదృష్టం ఏంటంటే ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం. అంటే ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారంట, పాపం వీళ్ళు కూడా అంటే స్క్రాప్ దుకాణంలో పనిచేస్తారు అన్నదమ్ములు ఇద్దరు. ఈ అమ్మ వాళ్ళేమో పండ్లు గిట్లా అమ్ముకుంటూ అంటే సాధారణమైన జీవితం, చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఇక్కడ మన సంజయ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటారు. ఏదో అప్పు సప్పు చేసి బ్యాంక్ లోన్ ద్వారా ఇల్లు కట్టుకుంటే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణ నష్టం జరగలే గానీ మిగతా అంటే ఒక 50,000 రూపాయలు కానీ అంటే ఇంకా గోల్డ్ అంటే వెండి ఇవన్నీ కూడా కాలిపోవడం జరిగింది. వీలైనంత వరకు మానవతావాదులు అంటే వాళ్ళకి చాలా చిన్న పిల్లలు ఉన్నారు, అంటే ఎంతో కష్టపడి అంటే వాళ్ళు కష్టపడి ఒక్కొక్క రూపాయి బ్యాంక్ లోన్ కట్టుకుంటూ నిర్మించినటువంటి ఇల్లుని ఇట్లా చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణ నష్టం జరగలే కానీ మిగతా డబ్బులు కానీ మిగతా అన్ని కూడగొట్టుకున్నారు. అంటే మీకు తోచినంత సహాయాన్ని వాళ్ళు అందించుతా ఉన్నారు. వీలైనంత వరకు మనంతుగా ప్రయత్నం చేసి వీళ్ళని ఈ కుటుంబాన్ని మనం ఆసరాగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అమ్మ ఫౌండేషన్ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఒక ఇల్లు దాని వెనుక ఎంత కష్టం ఉంటుందని మనందరికి తెలుసు. వీలైనంత వరకు వాళ్ళకి అండగా ఉండాలి, తోచిన సహాయాన్ని అందిస్తాం. గవర్నమెంట్ కూడా వీళ్ళ తరఫున అంటే వీళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాలి. బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళ అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి లోన్ విషయంలో కూడా కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఒకసారి అంటే నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ లోను ఇటు వాళ్ళు చిన్న స్థాయిలో పని చేసుకుంటూ అటు లోను తీర్చాలి కాబట్టి మీరు కూడా ఒకసారి బ్యాంకర్లు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అదే విధంగా మేము అమ్మ ఫౌండేషన్ నుంచి కోరుకుంటున్నది ఏంటంటే వీలైనంత వరకు వారికి కొంచెం ఆర్థిక సహకారం అందిస్తే, ఎందుకంటే వాళ్ళు కూలినాలు చేసుకొని బతుకుతారు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి నేను అమ్మ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తాను. ప్రజాప్రతినిధులు కూడా ఎవరైనా ఉంటే వీళ్ళకి సహకారం అందించాలి, వీళ్ళకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మరొకసారి మనం విన్నపించడం జరుగుతుంది. ఈరోజు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అంటే వీళ్ళ ఫోన్ నెంబర్ కానీ మనము వీళ్ళకు సంబంధించినటువంటి అంటే ఫోన్ పే నెంబర్ కానీ మేము ఇవ్వదలుచుకున్నాం. మానవతావాదులు ఎవరైనా ఉంటే వీలైనంత వరకు ఫోన్ ద్వారా కావచ్చు, లేకపోతే డబ్బుల విషయంలో సహాయం చేయవలసిందిగా నేను మరొకసారి వేడుకుంటా ఉన్నాను అమ్మ ఫౌండేషన్ తరఫున.
హలో జనగం పీపుల్, నమస్తే. మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన. ఇక్కడ జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న 65 లక్షల ఇల్లును అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ చెప్తా, వీడియో సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు. మ్యాటర్ ఏంటంటే మన జనగం లో స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో విన్నర్స్ కి అయితే 10 గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న 65 lakhs వర్త్ ఉన్న 166 గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు. సెకండ్ ప్రైజ్ అయితే 10 grams గోల్డ్ ఇస్తున్నారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ, సిక్స్త్ ఫ్రిడ్జ్, 7th వాషింగ్ మిషన్, 8th LED టీవీ, 9th ల్యాప్టాప్ అండ్ 10th ప్రైజ్ అయితే 100 grams వెండి అయితే ఇస్తున్నారు. ఇలా 10 గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మీరు వీళ్ళ దగ్గర జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ అండ్ షర్ట్స్, ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ లో 1+1 ఆఫర్ ఉంది. జస్ట్ 1499 రూపీస్ కే 2 శారీస్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ అడ్రస్ వచ్చేసి మన జనగాం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగానే ఎదురుగానే కనిపిస్తుంది. లక్కీ డ్రాలో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.